మనమందరం ఒక లైఫ్ ని బిజీగా రన్ చేస్తున్నాం. డేలో 24 గంటలు స్ట్రెస్, గోల్, పెయిన్, టైం లేకపోవడం. బట్ బిట్వీన్ ఆల్ దట్ ఒక ఛాన్స్, ఒక బ్రేక్ మనకి సినిమా ఇస్తుంది. ఒక సినిమా, సిరీస్, కంటెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ మా, ఇట్స్ ఏ థెరపీ. ఒక రియల్ లైఫ్ పెయిన్ ని ఫ్రిక్షనల్ లో చూసి మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఒక స్ట్రేంజర్ స్టోరీలో మన పెయిన్ కనిపిస్తుంది. ఒక డైలాగ్ లో మన ఫ్రస్ట్రేషన్ రిలీజ్ అవుతుంది. ఒక సైలెన్స్ లో మన లోన్లీనెస్ ఎక్కువ అవుతుంది. అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సినిమా అంటే జస్ట్ టైం పాస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఒక స్టోరీని చూసాక మన లైఫ్ గురించి క్వశ్చన్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఒక క్యారెక్టర్ ని చూసాక మన ఫ్లాస్ ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒక ఎండింగ్ ని చూసాక మనం కూడా ఒక బిగినింగ్ కోసం వెయిట్ చేస్తాం. అండ్ very few series, they don't just entertain you, they change you, they give you perspective, they make you cry without shame, smile without reason. మా సజెషన్స్ లో 7 లెజెండరీ వెబ్ సిరీస్ ఉన్నాయి. అండ్ మీ లైఫ్ లో అట్లీస్ట్ వన్స్ ఈ 7 సిరీస్ తప్పకుండా చూడండి మా. అండ్ ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి సిరీస్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మనకి తెలియని పెయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది, మనకి తెలిసిన ఫీలింగ్ ని రీడిఫైన్ చేస్తుంది. అండ్ ఈ 7 సిరీస్ చూసిన తర్వాత యూ వోంట్ సీ మూవీస్ ఆర్ షోస్ ద సేమ్ వే అగైన్. ఇలాంటి లెజెండరీ సిరీస్ అండ్ లెజెండరీ మూవీస్ మేము మా ఛానల్లో సజెస్ట్ చేస్తానే ఉంటాము. సో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. లెట్స్ బిగిన్ ద జర్నీ. మన లిస్ట్ లో 7th సిరీస్ వచ్చి స్ట్రేంజర్ థింగ్స్. ఈ సిరీస్ 2016 లో రిలీజ్ అయింది. టోటల్ 4 సీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ ఎండింగ్ లో 5th సీజన్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ సిరీస్ మీకు ఒక సమ్మర్ వైబ్ ఇస్తుంది, మీ చైల్డ్హుడ్ ని రిమెంబర్ చేస్తుంది. ఒక నార్మల్ టౌన్ లో చిన్న పిల్లలు హ్యాపీగా ఉంటారు. సడన్లీ ఒక ఫ్రెండ్ డిసప్పియర్ అవుతాడు. సెర్చ్ స్టార్ట్ చేస్తారు. బట్ వాట్ దే ఫైండ్ ఈజ్ నాట్ హ్యూమన్, అప్సైడ్ డౌన్, ఏ డార్క్ వరల్డ్, మాన్స్టర్స్ ఎక్స్పెరిమెంట్. కానీ స్టోరీలో రియల్ మాన్స్టర్స్ ఏంటో మనకి సీజన్ బై సీజన్ తెలుస్తుంది. 11 అంటే పవర్ కాదు, ఫ్రెండ్స్ అంటే ఫన్ కాదు, సర్వైవల్. రెట్రో మ్యూజిక్, 80s ఫీల్, మాన్స్టర్ థ్రిల్ అండ్ ప్యూర్ ఎమోషన్. ఫ్రెండ్షిప్ ని డిఫైన్ చేస్తుంది ఈ సిరీస్. వన్స్ యూ స్టార్ట్ యూ విల్ విష్ యువర్ ఓన్ గ్యాంగ్ వాజ్ ఇన్ హాకిన్స్. మన చిన్నప్పుడు అందరికి ఒక డ్రీమ్ ఉండేది, మన ఓన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఒక అడ్వెంచర్ చేయాలి, ఏదైనా మాన్స్టర్ ని డిఫీట్ చేయాలి అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ ఆ డ్రీమ్ ని ఈ వెబ్ సిరీస్ లో మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మా. అండ్ మీలో ఇంకా ఎవరన్నా ఈ వెబ్ సిరీస్ ని చూడకపోయి ఉంటే ట్రస్ట్ మీ, ఈ వెబ్ సిరీస్ మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సిరీస్ మీకు రెట్రో ఫీల్ కూడా ఇస్తుంది. మీ చైల్డ్హుడ్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని తప్పకుండా చూడండి మా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్ కూడా ఉంది, అసలు మిస్ అవ్వదు. మన లిస్ట్ లో 6th సిరీస్ వచ్చి మనీ హైస్ట్. ఈ సిరీస్ 2017 లో రిలీజ్ అయింది. టోటల్ 5 సీజన్స్ అయితే ఉన్నాయి. ఒక మనిషి బ్రిలియంట్ మైండ్, కామ్ బిహేవియర్, మార్పులతో కలిసిన ప్లాన్. ఆయన పేరు ది ప్రొఫెసర్. ఆయన గోల్ సింపుల్ కాదు, హిస్టరీలో మొత్తం చూడని బిగ్గెస్ట్ హైస్ట్ చేయడం. కానీ ఏం మనీ కాదు మా, ఐడియాలజీ, సిస్టమ్ మీద ఒక సైలెంట్ వార్. ఈ స్టోరీలో ద ప్రొఫెసర్ టీమ్ ని గ్యాదర్ చేస్తాడు. ప్రతి ఒక్కడికి ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కడి పైన ఒక సీక్రెట్ ఉంటుంది. అందరూ సిస్టమ్ తో, ఫ్రస్ట్రేషన్ తో బ్రతుకుతున్న వాళ్ళే. ప్లాన్ ఏంటంటే స్పెయిన్ రాయల్ మింట్ ని లూట్ చేయడం, కానీ స్టైల్లో, వైలెన్స్ లేకుండా, హోస్టేజ్ సిచ్యువేషన్ తో, బట్ విత్ రూల్స్, రెస్పెక్ట్ అండ్ ఫుల్ బ్రెయిన్స్. అండ్ ఈ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ మనకి జస్ట్ నేమ్స్ లా ఉండవు, మనం ఆ క్యారెక్టర్స్ ని ఫీల్ అవుతాం. వి లాఫ్ విత్ దెమ్, క్రై విత్ దెమ్ అండ్ ఇన్ సమ్ మూమెంట్స్ మనమే టీమ్ మెంబర్ లాగా ఫీల్ అవుతాం. స్టోరీలో ఫ్రెండ్షిప్, లవ్, బెట్రేయల్, సాక్రిఫైస్ అన్ని ఉంటాయి, బట్ ఇట్ నెవర్ ఫీల్స్ ఫేక్. ఈ సిరీస్ చూస్తే మనకి అర్థమవుతుంది, రెవల్యూషన్ అంటే గన్ కాదు, పర్పస్ ఉండాలి, మనీ కాదు, మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే లో టెన్షన్ పీక్స్ లో ఉంటుంది. స్పెయిన్ లో స్టార్ట్ అయిన ఈ సిరీస్ కి వరల్డ్ వైడ్ రేంజ్ అయింది. బిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, కాస్ప్లే, ఫ్యాన్ థియరీస్ అండ్ టాటూస్ అండ్ ఈవెన్ రియల్ లైఫ్ ప్రొటెస్ట్ లో బెల్లా చౌ సాంగ్ పాడారు. అండ్ మీకు కనుక మాస్టర్ మైండ్ ప్లస్ ఎమోషన్ మిక్స్ అయిన స్టోరీ, స్ట్రాంగ్ ఫీమేల్ అండ్ మేల్ క్యారెక్టర్స్, డీప్ డైలాగ్స్ ప్లస్ యాక్షన్, దెన్ మనీ ఈస్ మస్ట్ వాచ్ సిరీస్. ఇట్స్ నాట్ జస్ట్ రాబరీ స్టోరీ మా. అండ్ మీలో ఎవరన్నా ఇప్పుడు దాకా ఈ సిరీస్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఈ సిరీస్ మీకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీ లాగా ఫీల్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, ఈ సిరీస్ మీలో ఒక సస్పెన్స్ ని బిల్డ్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏమైంది అన్న సస్పెన్స్ మీలో ఉండిపోతుంది. అండ్ ఈ సిరీస్ 18+ వాళ్ళకి మాత్రమే. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బుడ్ వర్షన్ లో బూతులు కూడా ఉంటాయి, చాలా సీన్స్ అయితే ఉంటాయి. 18+ మాత్రమే చూడండి. మన లిస్ట్ లో 5th సిరీస్ వచ్చి ఫ్రమ్. ఈ సిరీస్ 2022 లో రిలీజ్ అయింది. టోటల్ 3 సీజన్స్ అయితే ఉన్నాయి. ఇమాజిన్, ఒక ఫ్యామిలీ కార్ లో జర్నీ చేస్తూ ఉంటారు. సడన్లీ ఒక స్మాల్ టౌన్ లో ఎంట్రీ అవుతారు. ట్రై చేస్తారు టౌన్ నుంచి బయటికి రావడం కోసం, బట్ రోడ్
లూప్ అవుతా ఉంటుంది, మళ్ళీ తిరిగి అక్కడికే వస్తారు. ఆ టౌన్ లో వన్స్ ఎంట్రీ అయితే ఎగ్జిట్ అనే వార్డే ఉండదు. అండ్ నైట్ వచ్చాక మాన్స్టర్స్ వస్తారు, కానీ స్కేరీ మాన్స్టర్స్ కాదు. దే కమ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, స్మైలింగ్ కామ్, బట్ ఇఫ్ డోర్ ఓపెన్ అయితే దే విల్ కిల్ యూ వితౌట్ మెర్సీ. ఫ్రమ్ ఈజ్ నాట్ జస్ట్ హారర్ సిరీస్, ఇట్స్ ఏ సైకలాజికల్ పజిల్. ఒక టౌన్ లో ట్రాప్ అయిన హ్యూమన్స్, మంచి రూపంలో ఉన్న మాన్స్టర్స్, అండ్ ఏ మిస్టరీ దట్ ఫీల్స్ బియాండ్ సైన్స్ ఆర్ రిలీజియన్. మనకి రెగ్యులర్ గా తెలిసిన రూల్స్, టైం, డెత్, స్పేస్ అన్ని బ్రేక్ చేస్తుంది. అండ్ క్వశ్చన్ స్టార్ట్ పిల్లింగ్ అప్. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది? ఈ మాన్స్టర్స్ ఎందుకు వస్తున్నారు? హూ కంట్రోల్స్ దిస్ టౌన్ అండ్ వై దెమ్? అంటే ఈ సిరీస్ లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ లో పెయిన్ ఉంటుంది, సీక్రెట్స్ ఉంటాయి, బట్ మనకి కనెక్షన్ కూడా ఉంటుంది. లైక్ మనమైతే ఇలా రియాక్ట్ అయ్యే వాళ్ళమేమో అనే థాట్ వస్తుంది. ఇది జంప్ స్కేరీ బేస్డ్ హారర్ కాదు మా, ఇది స్లో బర్నింగ్ డెడ్. ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్ లో ఒక మేజర్ ట్విస్ట్ ఉంటుంది. బీజిఎం సైలెంట్ గా స్టార్ట్ అయ్యి ఒక కోల్డ్ వేవ్ లా మనలో ఫియర్ క్రియేట్ చేస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, నైట్ లో చూస్తే ఈవెన్ ఫ్యాన్ సౌండ్స్ కూడా స్కేరీగా అనిపిస్తుంది. ఫ్రమ్ లో సైన్స్ ఫిక్షన్, సూపర్ న్యాచురల్ ప్లస్ సైకలాజికల్ మిక్స్ ఉంటుంది. సింబలిజమ్స్ చాలా ఉంటాయి, లైక్ ట్రీస్, టాలిస్మాన్స్, మిర్రర్స్ అండ్ ఫ్యాన్ థియరీస్ అయితే చాలా ఉన్నాయి, బట్ ఆన్సర్ డిఫైనైట్ గా ఎవరికి తెలియదు. ఈచ్ సీజన్ లో క్లూస్ వస్తాయి, బట్ క్లారిటీ రావటం లేదు. దట్స్ వాట్ మేక్స్ ఇట్ ఎడిక్టివ్. అండ్ ఈ సిరీస్ ఒక హిడెన్ జెమ్. ఈ సిరీస్ 10/10 సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఫ్రమ్ అనేది ఒక హారర్ సిరీస్ కాదు మా, ఇట్స్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ఫియర్, పెయిన్ అండ్ హ్యూమన్ హోప్. ఒకసారి స్టార్ట్ చేస్తే నువ్వు బయటికి రావడం కష్టం. మీలో ఎవరన్నా ఈ సిరీస్ ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి మా, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మన లిస్ట్ లో 4th సిరీస్ వచ్చి చెర్నోబిల్. ఈ సిరీస్ 2019 లో రిలీజ్ అయింది. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. చెర్నోబిల్ అనే సిరీస్ ఫిక్షన్ కాదు మా, 1986 లో ఉక్రెయిన్ లో జరిగిన రియల్ లైఫ్ న్యూక్లియర్ డిజాస్టర్ మీద బేస్ అయింది. కానీ ఇది జస్ట్ ఒక యాక్సిడెంట్ స్టోరీ కాదు, ఇది ట్రూత్ వర్సెస్ లైఫ్, సైన్స్ వర్సెస్ ఈగో, హ్యూమన్ లైఫ్ వర్సెస్ పవర్ మీద బ్యాటిల్. ఏప్రిల్ 26, 1986 లో చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో రియాక్టర్ 4 బ్లాస్ట్ అవుతుంది. ఒక ఎంటైర్ సిటీ రేడియేషన్ లో పాయిజన్ అవుతుంది. బట్ షాకింగ్ పార్ట్ ఏంటంటే బ్లాస్ట్ తర్వాత ట్రూత్ ని హైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అఫీషియల్స్ లై చేయడం స్టార్ట్ చేస్తారు. సైంటిస్ట్ వాయిస్ ని ఇగ్నోర్ చేస్తారు. అండ్ 1000 ఆఫ్ లైఫ్స్ ఇంక్లూడింగ్ ఫైర్ ఫైటర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అన్నెసెసరీగా సాక్రిఫైస్ అవుతాయి. ఈ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్ లో రియల్ పెయిన్, గిల్టీ అండ్ కరేజ్ ఉంటుంది, నాట్ జస్ట్ హీరోయిజం. కానీ హౌ టెరిఫైయింగ్ సైలెన్స్ కెన్ బి. అండ్ ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ సీన్ ని, రియల్ ఇన్సిడెంట్ ని అక్యురేట్ గా రీక్రియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ, డల్ కలర్స్, లో కెమెరా మూమెంట్, సైలెన్స్ మేక్స్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ దేర్. సౌండ్ టేకింగ్, రేడియేషన్ కౌంటర్స్, బ్రీతింగ్ మాస్క్, డిస్టెంట్ సైలెన్స్ క్రియేట్స్ ఏ న్యూ కైండ్ ఆఫ్ ఫియర్. ఇది జంప్ స్కేరీ హారర్ కాదు, ఇది ట్రూత్ స్కేరీ హారర్. చెర్నోబిల్ అంటే న్యూక్లియర్ యాక్సిడెంట్ కాదు మా, ఇది లైఫ్ స్ప్రెడ్ ఫాస్టర్ దాన్ రేడియేషన్ అని చూపించే సిరీస్. ఇది సైన్స్ ఇగ్నోర్ చేసినప్పుడు జరిగే ప్రైజ్ ని చూపించే పెయిన్ఫుల్ ట్రూత్. 1000 ఆఫ్ పీపుల్స్, రెస్క్యూ వర్కర్స్, సైంటిస్ట్, సివిలియన్స్ లైఫ్స్ ని రిస్క్ లో పెట్టారు జస్ట్ టు సేవ్ అదర్స్. ఆఫ్టర్ వాచింగ్ దిస్ సిరీస్ మనం గవర్నమెంట్ మీద బ్లైండ్ గా నమ్మకం వదులుకుంటాం, మనం ట్రూత్ ని క్వశ్చన్ చేయడం నేర్చుకుంటాం, అండ్ మనం సైన్స్ ని రెస్పెక్ట్ చేయాలని ఫీలింగ్ వస్తుంది. ఇలా ఎవరన్నా ఈ సిరీస్ ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి మా, ఇట్ విల్ షేక్ యూ, ఇట్ విల్ చేంజ్ యూ. జియో హాట్స్టార్ లో ఉంది, తెలుగు డబ్బుడ్ వర్షన్ లో చూడండి. లిస్ట్ లో థర్డ్ సిరీస్ వచ్చి గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ 2011 లో రిలీజ్ అయింది. టోటల్ 8 సీజన్స్ అయితే ఉన్నాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే జస్ట్ ఒక సిరీస్ కాదు, ఇది ఒక బ్యాటిల్ ఫర్ పవర్, ఒక టెస్ట్ ఆఫ్ లాయల్టీ అండ్ ఒక స్టోరీ ఆఫ్ సర్వైవల్. వెస్ట్రోస్ అనే ఇమాజినరీ కాంటినెంట్ లో 7 కింగ్డమ్స్ ఉంటాయి. కింగ్డమ్స్ అండ్ ఫ్యామిలీస్ అన్ని ఒకే థ్రోన్ కోసం, ఐరన్ థ్రోన్ కోసం ఫైట్ చేస్తాయి. బట్ థ్రోన్ కి ఫైట్ కాకుండా బ్యాక్ సైడ్ లో వస్తుంది వైట్ వాకర్స్ అండ్ అన్డెడ్ ఆర్మీ. మనిషిని చంపేస్తారు అండ్ కన్వర్ట్ చేస్తారు. సో ఇది డ్యువల్ వార్, కింగ్స్, క్వీన్స్, హౌసెస్ మధ్య ఇంటర్నల్ ఫైట్, లివింగ్ వర్సెస్ డెడ్ మధ్య అల్టిమేట్ వార్. ఇక మన హీరోస్, విలన్స్ అండ్ ఇన్ బిట్వీన్ పీపుల్ అందరికి ఒక మోరల్ గ్రే జోన్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక్కో క్యారెక్టర్ ని మర్చిపోలేము. ఈచ్ క్యారెక్టర్ లో ఒక నవెల్ ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ లో హీరో లాగా అనిపిస్తారు అండ్ దెన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో విలన్ లాగా ఉంటారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. అండ్ ఈ సిరీస్ కి వరల్డ్ వైడ్ ఫేమ్ ఉంది. అన్ప్రెడిక్టబుల్ డెత్స్, పెయిన్ఫుల్ బెట్రేయల్స్, రా ఎమోషన్, పొలిటికల్ మైండ్ గేమ్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ ప్లస్ ఎపిక్ బ్యాటిల్ సీన్స్. యూ కాంట్ గెస్ హూ లైవ్స్ ఆర్ డైస్. యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ మైట్ నాట్ సర్వైవ్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఫ్యాంటసీ అంటే డ్రాగన్స్, మ్యాజిక్ అండ్ ఏన్షియంట్ ప్రాఫెసీస్ ఉంటాయి, బట్ ఈ సిరీస్ లో అవి రియలిస్టిక్ గా బ్లెండ్ అవుతాయి. ఇట్స్ నాట్
చైల్డిష్, ఇట్స్ ఇంటెలిజెంట్ ఫ్యాంటసీ. డ్రాగన్స్ అంటే పవర్ కి సింబల్, నైట్ కింగ్ ఫియర్ కి సింబల్, మ్యాజిక్, మిస్టీరియస్ అండ్ ఏన్షియంట్ ఫోర్స్, బట్ ఎవ్రీథింగ్ సెంటర్డ్ అరౌండ్ హ్యూమన్ ఎమోషన్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఒక ఎపిక్ మాస్టర్ పీస్ సిరీస్. సీజన్ 1 to 6 మాస్టర్ పీస్ మా. సీజన్ 7 పాస్ బట్ సినిమాటిక్. సీజన్ 8 డివైడెడ్ ఒపీనియన్, సమ్ పీపుల్ డిసప్పాయింటెడ్ అండ్ సమ్ వన్ సాటిస్ఫైడ్, బట్ ఓవరాల్ గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిరీస్ ఎవర్ మేడ్. స్టోరీ డే, ప్రొడక్షన్ వాల్యూ, యాక్టింగ్ అండ్ ఎమోషనల్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైఫ్ లో ఒక్కసారన్నా ఇలాంటి ఎపిక్ సిరీస్ చూడాలి మావా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. మీలో ఎవరన్నా ఈ సిరీస్ ని ఇంకా ఎవరన్నా చూడకపోతే ట్రస్ట్ మీ, ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిరీస్ ఎవర్ మేడ్. అండ్ ఈ సిరీస్ ని 18+ వాళ్ళు మాత్రమే చూడండి. జియో హాట్స్టార్ లో ఉంది తెలుగు డబ్బుడ్ వర్షన్ లో. ఇట్స్ నాట్ ఏ ఫ్యాంటసీ, ఇట్స్ ఏ మిర్రర్ ఆఫ్ రియాలిటీ షో. ఈ సిరీస్ మీకు హైలీ రికమెండ్ చేస్తున్నా, తప్పకుండా ఒకసారి అన్న చూడండి ఈ సిరీస్. మన లైఫ్ లో సెకండ్ సిరీస్ వచ్చి డార్క్. ఈ సిరీస్ 2017 లో రిలీజ్ అయింది. టోటల్ 3 సీజన్స్ అయితే ఉన్నాయి. డార్క్ అంటే జస్ట్ నాట్ ఏ టైం ట్రావెల్ సిరీస్, ఇది లైఫ్ ట్రావెల్ సిరీస్. మనం చూసినంత ఎమోషనల్ గా, లాజికల్ గా, కన్ఫ్యూజన్ గా ఉండే సిరీస్ ఇదే. విండెన్ అనే ఒక కామ్ విలేజ్ లో ఒక బాయ్ మిస్సింగ్ అయిపోతాడు. బట్ మిస్సింగ్ అంటే రెగ్యులర్ కాదు, హీ డిడెంట్ జస్ట్ వానిష్, హీ వానిష్డ్ అక్రాస్ టైం. డార్క్ లో టైం లీనియర్ కాదు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని ఒక లూప్ లా కలిసిపోతాయి. లో ట్రావెల్ చేయడంతో కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అండ్ మనం ట్రై చేసే ఎవ్రీ కరెక్షన్ సైకిల్ ని రిపీట్ చేస్తుంది. ఇది సైన్స్ ఫిక్షన్ లో డీపెస్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ టైం, ఫేట్ అండ్ ఫ్రీ విల్. విండెన్ విలేజ్ లో చాలా ఫ్యామిలీస్ ఉంటారు. ప్రతి ఒక్కడికి స్టోరీలో ఒక పెయిన్ ఉంటుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఒక్కో క్యారెక్టర్ డిఫరెంట్ టైమ్ లైన్స్ లో, డిఫరెంట్ ఏజ్ లో ఉంటారు. సేమ్ పర్సన్ 3 వర్షన్స్ లో చూపిస్తారు, కిడ్, అడల్ట్, ఓల్డ్ మ్యాన్. సో ఈ సిరీస్ చూడటం అంటే మనం డిటెక్టివ్ లాగా అబ్జర్వ్ చేయాలి. ఫేసెస్, నేమ్స్, లింక్స్, టైమ్ లైన్స్. డార్క్ లో టైమ్ ట్రావెల్ వియా వార్మ్ హోల్, గాడ్ పార్టికల్ అండ్ ఎమిషన్, సైంటిఫిక్ థియరీస్ లైక్ బూట్ స్ట్రాప్, పారాడాక్స్, డిటర్మినిజం అండ్ మల్టీవర్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. బట్ సైన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, రిగ్రెట్స్, లవ్ అండ్ సాక్రిఫైస్ డీప్ గా ఉంటాయి. ఇది ఒక ఎమోషనల్లీ పెయిన్ఫుల్ టైమ్ లూప్. ఈచ్ ఎపిసోడ్స్ లో డైలాగ్స్ ఉంటాయి దట్ హిట్ డీప్. ది ఎండ్ ఇస్ ద బిగినింగ్ అండ్ ద బిగినింగ్ ఇస్ ద ఎండ్. వీఆర్ నాట్ ఫ్రీ ఇన్ వాట్ వీ డూ బికాస్ వీఆర్ నాట్ ఫ్రీ ఇన్ వాట్ వీ వాంట్. అండ్ సీజన్ 3 లో స్టోరీ డీపర్ గా వెళ్తుంది. ఒక పాయింట్ లో మనకు తెలుస్తుంది దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ టైమ్, ఇట్స్ అబౌట్ డైమెన్షన్స్. అండ్ ఫైనల్ లో ఒక ఆరిజిన్ వరల్డ్ కాన్సెప్ట్ ఉంటుంది వేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. ఆ మూమెంట్ లో డార్క్ ని చూసిన ప్రతి ఫ్యాన్ కి సైలెన్స్ లో ఉంటారు. అండ్ ఈ సిరీస్ మీరు ఒక్కసారి చూస్తే అర్థం కాదు, ఇది రీవాచ్ చేయాల్సిన సిరీస్ మా. ఫస్ట్ టైం లో అర్థం కాకపోవచ్చు బట్ ఇంపాక్ట్ లైఫ్ టైం ఉంటది. ఈ సిరీస్ ఒక కోర్ కాన్సెప్ట్ పైన ఉంటుంది. మీలో ఎవరన్నా ఈ సిరీస్ ఇంకా చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి మా. లైఫ్ లో ఒక్కసారన్నా డార్క్ లాంటి వెబ్ సిరీస్ ని చూడాలి. అండ్ ఈ సిరీస్ ని 18+ వాళ్ళు మాత్రమే చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బు అయితే లేదు. సబ్ టైటిల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంగ్లీష్ లో. మన లిస్ట్ లో ఫస్ట్ సిరీస్ వచ్చి బ్రేకింగ్ బ్యాడ్. ఈ సిరీస్ 2008 లో రిలీజ్ అయింది. టోటల్ 5 సీజన్స్ అయితే ఉన్నాయి. బ్రేకింగ్ బ్యాడ్ అంటేనే ఒక గుడ్ పర్సన్ ఒక మూమెంట్ లో బ్యాడ్ డైరెక్షన్ లో వెళ్లే జర్నీ. ఈ సిరీస్ ఒక సైన్స్ టీచర్ ని డ్రగ్ కింగ్ గా మార్చే ఎమోషనల్ ప్లస్ సైకలాజికల్ జర్నీ. ఒక డీసెంట్ మిడిల్ క్లాస్ టీచర్ సడన్ గా క్యాన్సర్ డయాగ్నోసిస్ వస్తుంది అండ్ ఆ మూమెంట్ లో ఆయన చెప్తాడు, ఇఫ్ ఐ డై ఎనీవే లెట్ మీ డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. ఆ డెసిషన్ లైఫ్ ని మార్చేస్తుంది. నాట్ జస్ట్ హిస్ లైఫ్ బట్ వ్యూవర్స్ లైఫ్ కూడా. వాల్టర్ వైట్ ఒక కెమిస్ట్రీ టీచర్, ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్ క్యాన్సర్ పేషెంట్. జెస్సే పింక్మ్యాన్ ఫార్మర్ స్టూడెంట్, స్మాల్ టైమ్ డ్రగ్ డీలర్. ఇద్దరు కలిసి డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు బట్ ఇన్ ఏ సైంటిఫిక్ లీన్ జీనియస్. బట్ ఈ డ్రగ్ బిజినెస్ లో ఎనిమిస్ వస్తారు, ఫ్యామిలీ క్రాక్ అవుతుంది, పాలసీ క్లోజ్ అవుతారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మొరాలిటీ ఫేడ్ అవుతుంది. సిరీస్ లో క్వశ్చన్ క్లియర్ గా వస్తుంది, గుడ్ మ్యాన్ అంటే ఎవరు, ఈవిల్ అంటే ఏంటి. అంటే ఈ సిరీస్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని మనం ఫీల్ అవుతాం, జడ్జ్ చేస్తాం అండ్ మిస్ చేస్తాం. మనీ కోసం లైఫ్ మర్చిపోవడం, పవర్ వచ్చినప్పుడు ఒరిజినల్ ఐడెంటిటీని మర్చిపోవడం, ఒక డెసిషన్ లైఫ్ ని ఎలా ట్విస్ట్ చేస్తుందో చూడటం. సీజన్స్ మొత్తం టైట్, కన్సిస్టెంట్ అండ్ పవర్ఫుల్ గా ఉంటాయి మా. ఒక చిన్న డెసిషన్, ఒక చిన్న లై, ఒక చిన్న ప్లాన్ మనిషిని కెమిస్ట్రీ టీచర్ నుంచి క్రిమినల్ మాస్టర్ మైండ్ గా మార్చేస్తుంది. బ్రేకింగ్ బ్యాడ్ అంటే మనం ఎంతవరకు రైట్ అని జస్టిఫై చేస్తాం అండ్ ఎంతవరకు బ్యాడ్ అని యాక్సెప్ట్ చేస్తాం. వాల్టర్ వైట్ మనకి హీరో లాగా అనిపిస్తాడు కానీ మిర్రర్ లో చూస్తే విలన్ వచ్చి చూస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ మీలో ఎవరన్నా ఈ మాస్టర్ పీస్ ని ఇప్పుడు దాకా చూడకపోతే తప్పకుండా చూడండి మా. ఇట్స్ నాట్ జస్ట్ ఏ సిరీస్, ఇట్స్ ఏ మోరల్ ఎక్స్పెరిమెంట్. ఒక మంచిలో ఉన్న మాన్స్టర్ గురించి ఒక సైలెంట్ వార్నింగ్. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. ఐ హోప్ ఈ 7 వెబ్ సిరీస్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ లైఫ్ లో ఒక్కసారన్నా ఈ 7 వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి మా. యూ విల్ లవ్, ఫ్రై, ఫియర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైవ్. ఇలాంటి సిరీస్ అండ్ మూవీస్ ని రికమెండ్ చేస్తా ఉంటాము. కింద కనిపిస్తుంది
కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ లోకి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకొని మా అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైతే వెబ్ సిరీస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ని మాకు సజెస్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి అకౌంట్ ని ఫాలో చేసి DM చేయండి మా. అండ్ ఈ 7 వెబ్ సిరీస్ లో మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏదో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి మా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.